హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్కి అపీర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ ఎగ్జామినేషన్కి ముందు లాస్ట్ 15 డేస్లో ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అయితే ఎగ్జామినేషన్లో బెస్ట్ రిజల్ట్స్ పొంది సక్సెస్ పొందే అవకాశం ఉండొచ్చు. దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అలాగే గైడ్ లైన్స్ స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే లాస్ట్ 15 డేస్ గురించి ఎందుకు మనం ఫోకస్డ్ గా మాట్లాడుకుంటున్నాము అంటే ఈ లాస్ట్ 15 డేస్ ప్రిపరేషన్ మీదే స్టూడెంట్ యొక్క రిజల్ట్స్ ఆధారపడే అవకాశాలు ఉంటాయి. ఇంతకు ముందు ప్రిపేర్ అయినటువంటి టోటల్ సబ్జెక్ట్స్ ని ఈ 15 డేస్ లో ఎలా రివైజ్ చేసుకుంటే మనకి బెస్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. అంటే స్టూడెంట్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. కాకపోతే క్వశ్చన్ పేపర్ ని ఆన్సర్ చేసేటప్పుడు ఎలా మనం స్మార్ట్ గా థింక్ చేసి మన యొక్క స్కోర్ ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు ఉండొచ్చు. దీనికి సంబంధించి మనం ఈ 15 డేస్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టవలసి ఉంటుంది. మెయిన్ మనం పాటించాల్సినటువంటి గోల్డెన్ రూల్స్ ఏంటంటే మనకి నీట్ ఎగ్జామినేషన్ లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్ ఉంటాయని తెలుసు. అయితే బయాలజీలో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ నుండి మాత్రమే 100% క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బయాలజీ 360 మార్కులకు ఉంటుంది. అంటే బాటనీ, జువాలజీ కలిపి 360కి 340కి పైగా మార్కులు సాధించేలాగా మీరు జాగ్రత్తగా ఈ బయాలజీ మీద ఫోకస్ పెట్టుకుంటే ఓవరాల్ స్కోర్ అనేది చాలా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. అలాగే ఇప్పటి వరకు మీరు అంటే ఇంతకు ముందు ప్రిపరేషన్ టైంలో ప్రిపేర్ చేసుకున్నటువంటి షార్ట్ నోట్స్ ఉండుంటాయి. ఆ నోట్స్ లో మీరు అంటే కొన్ని టిప్స్ రాసుకోవచ్చు, లేదా ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవచ్చు. అలాంటివన్నీ కూడా తప్పనిసరిగా రివైజ్ చేసుకోవలసి ఉంటుంది. లాస్ట్ 15 డేస్ లో దయచేసి ఎవరు కూడా అంటే న్యూ టెక్స్ట్ బుక్స్ కానీ లేదా న్యూ మెటీరియల్స్ కానీ ఓపెన్ చేసి చూడొద్దు. ఆల్రెడీ ఇప్పటి వరకు చదివినటువంటి టాపిక్స్ లేదా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, మెటీరియల్స్ వాటిని మాత్రమే మీరు థరోగా రివైజ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే అసలు మన డైలీ ప్లాన్ లో ఈ ఎగ్జామినేషన్ కు సంబంధించి ఈ 3 సబ్జెక్ట్స్ ని ఎలా కేటగరైజ్ చేసుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ అంటే ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి బ్రెయిన్ బయాలజీ సబ్జెక్ట్ చూజ్ చేసుకొని ఆ సబ్జెక్ట్ కి ప్రిపేర్ అయితే బెటర్. ఎందుకంటే బయాలజీ అనేది కేవలము బై హార్టెడ్ సబ్జెక్ట్, అంటే మెమరీ బేస్డ్ సబ్జెక్ట్ అంటారు. కాబట్టి మన బ్రెయిన్ ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి బయాలజీ సబ్జెక్ట్ కి ఎర్లీ అవర్స్ లేదా మార్నింగ్ అవర్స్ లో మీరు టైం కేటాయించుకుంటే చాలా బాగా గుర్తుంటుంది సబ్జెక్టు. అలాగే ఆఫ్టర్నూన్ చూసినట్లయితే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంటే జనరల్ గా మనకి అంటే ఫార్ములాస్ ఉంటాయి, లేదా స్ట్రక్చర్స్ ఉండొచ్చు, లేదా కాన్సెప్ట్ బేస్డ్ ఉంటాయి. కాబట్టి ఆఫ్టర్నూన్ టైంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 2 సబ్జెక్ట్స్ ని మీరు చూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈవినింగ్ అంటే ప్రాక్టీస్ అంటే మీకు ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీ వాటిల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ని మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. లేదా డయాగ్రమ్స్, ఫ్లో చార్ట్స్ ఇలాంటివి ఏదైనా ఈవినింగ్ టైము ప్రాక్టీస్ కి పెట్టుకుంటే మంచిది. అలాగే నైట్ తీసుకున్నట్లయితే రివిజన్. ఎందుకంటే నైట్ కూడా మన బ్రెయిన్ కొంచెం షార్ప్ గానే పనిచేస్తుంది. నైట్ ఎక్కువగా రివిజన్ కి మీరు కేటాయించుకుంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. రివిజన్ చేసేటప్పుడు కూడా ఎక్కువ ఏ సబ్జెక్ట్ కి టైం కేటాయించుకోవాలి అంటే ఇంతకు ముందు మీరు రివిజన్స్ చేసిన దాన్ని బట్టి ఏ సబ్జెక్టులో ఏ టాపిక్ కి ఎంత టైం కేటాయించుకోవాలి అనేది మీకు మీరుగా స్కెడ్యూల్ వేసుకుంటే మంచిది. అంటే జనరల్ గా కాలేజెస్ వాళ్ళు మీకు స్కెడ్యూల్స్ వేసిస్తారు. అది జనరలైజ్డ్ స్కెడ్యూల్ అందరికీ కూడా. అంటే కాలేజెస్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి స్కెడ్యూల్ వాళ్ళు కవర్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే కొద్దిమంది అంటే కొన్ని సబ్జెక్ట్స్ లో ల్యాగింగ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ సిలబస్ కవర్ చేసుకోవటము స్కెడ్యూల్ ప్రకారంగా డిఫికల్టీ అవుతుంది. అలాంటి స్టూడెంట్స్ మీరు మీకు వీలుగా కన్వీనియంట్ గా ఉండేలాగా మీ యొక్క ఓన్ స్కెడ్యూల్ ను కూడా ప్రిపేర్ చేసుకుని దాని ప్రకారంగా రివిజన్ చేసుకుంటే చాలా బెటర్. ఇక్కడ మనకి ఈ 15 డేస్ లో ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది మాత్రం మీరు రివిజన్ పార్ట్కి మాత్రమే. ఎంత రివిజన్ చేసుకుంటే అంత బెనిఫిట్ ఉంటుంది ఎగ్జామినేషన్ గుర్తుంచుకోండి. క్లియర్? నెక్స్ట్ మార్క్ టెస్ట్ స్ట్రాటజీ. మార్క్ టెస్ట్ అంటే శాంపిల్ టెస్ట్స్ ఎగ్జామినేషన్స్ రాయటం. అంటే కాలేజెస్ వాళ్ళు ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు కాబట్టి ఆ ఎగ్జామ్స్ తప్పనిసరిగా అటెంప్ట్ చేయండి. ఎవ్రీ డే ఒక ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నించండి, లేదా అట్లీస్ట్ 2 డేస్ కి ఒక ఎగ్జామ్ అయినా మినిమం రాయాల్సిందే. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎనలైజ్ చేసుకోవాలి ఎక్కడ ఎక్కువ మిస్టేక్స్ వస్తున్నాయి, ఏ పార్ట్ లో మీరు మిస్టేక్స్ చేస్తున్నారు, దాన్ని ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవాలి, ఇదంతా కూడా మీరు వర్కౌట్ చేయాలి. అంటే మీరు ప్రాక్టీస్ టెస్ట్ రాయటం కంప్లీట్ అయిపోయాక ఏ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయలేకపోతున్నారు అంటే ఏ ఏరియాస్ లో ఏ టాపిక్స్ లో మీరు వీక్ గా ఉన్నారు అనేది ఐడెంటిఫై చేసుకొని ఆ టాపిక్స్ ఆల్రెడీ ఇంతకు ముందు చదివి ఉంటే
వాటిని థరోగా రివైజ్ చేసుకోండి. క్లియర్? బబ్లింగ్ కూడా మీరు ఫైనల్ ఎగ్జామినేషన్లో ఎలాగైతే ప్రాపర్గా బబుల్ చేస్తారో అదే మాదిరిగా ఇక్కడ కూడా బబుల్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ బయాలజీ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్లానింగ్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ మీకు జస్ట్ ఇమేజెస్ రూపంలో చూపిస్తూ ఉన్నాను. బయాలజీ అంటేనే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ కాబట్టి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ లో లైన్ బై లైన్ ఆల్రెడీ చదివేసి ఉంటారు. అయినప్పటికీ కూడా మీరు అంటే కొన్ని పేజ్ మార్కర్స్ కూడా పెట్టుకొని ఉండొచ్చు, లేదా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఉండొచ్చు. అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా రివైజ్ చేసుకోవటానికి ప్రయత్నించండి. ఏ ఒక్క టాపిక్ కూడా మీరు ఆల్రెడీ చదివి బాగా రివైజ్ చేసినటువంటి టాపిక్స్ మాత్రం ఇప్పుడు రివైజ్ చేయకుండా వదిలేయవద్దు. ప్రతి ఒక్కటి కూడా ఈ లాస్ట్ 15 డేస్ లో రివైజ్ చేసుకుంటేనే బెనిఫిట్ ఉంటుంది. అలాగే డయాగ్రమ్స్ కూడా ఎగ్జాక్ట్ గా టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి డయాగ్రమ్సే అలాగే గీయాలని రూల్ ఏం లేదు. జస్ట్ మీరు చదివేటప్పుడు మీకు అర్థమయ్యేలాగా డయాగ్రమ్స్ డ్రా చేసుకుని ఆ డయాగ్రమ్స్ లో పార్ట్స్ లేదా అక్కడ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది అనేది మీకు మీరుగా ఓన్ గా ప్రిపేర్ చేసుకుని ఉంటారు. ఆ డయాగ్రమ్స్ చూసుకున్నా పర్లేదు, లేదా టెక్స్ట్ బుక్ లో డయాగ్రమ్స్ అయినా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే డయాగ్రమ్స్ ని బేస్ చేసుకుని కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ డయాగ్రామ్ కానీ మనకి బ్రెయిన్ లో ఉంటే క్వశ్చన్ ఎలా అడిగినా కూడా దాని యొక్క ఫంక్షనింగ్ మనకు తెలుసు కాబట్టి ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేసి ఉంటారు కాలేజెస్ వాళ్ళు, లేదా మీ పేరెంట్స్ కూడా కొని ఉంటారు. ఆల్రెడీ ఎగ్జామినేషన్కి ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా ఆన్సర్ చేసి ఉండొచ్చు. ఆ క్వశ్చన్ పేపర్స్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. అలాగే కెమిస్ట్రీ సబ్జెక్ట్ అంటే మెయిన్ మనకి ఇక్కడ ఫార్ములాస్ ఉంటాయి, అలాగే రియాక్షన్స్ కు సంబంధించినటువంటి డయాగ్రామ్స్ ఉంటాయి. అలాగే ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ లో ఉన్నటువంటి టోటల్ కాన్సెప్ట్ మీరు నేర్చుకుంటే సరిపోతుంది. సో ఈ డయాగ్రామ్స్, రియాక్షన్స్, ఈక్వేషన్స్ లేదా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కెమిస్ట్రీ సబ్జెక్ట్ లో కూడా. అవి కూడా మీరు థరోగా ఆ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటే వాటిని ప్రాక్టీస్ చేయండి. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, మీరు మ్యాథమెటికల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు ఇక్కడ క్యాలిక్యులేటర్ కనిపిస్తుంది కదా, క్యాలిక్యులేటర్స్ మాత్రం ఎవ్వరు కూడా దయచేసి యూజ్ చేయవద్దు. ఎందుకంటే ఎగ్జామినేషన్ హాల్లో మీకు క్యాలిక్యులేటర్స్ ప్రొవైడ్ చేయరు కాబట్టి. అర్థమైంది కదా? నెక్స్ట్ ఫిజిక్స్. దీనిలో డైరెక్ట్ క్వశ్చన్స్ రావచ్చు, రాకపోవచ్చు. అన్నీ కూడా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే కొన్ని కాన్సెప్ట్స్ ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫిజిక్స్ లో ఉన్నటువంటి ఫార్ములాస్ అన్ని కూడా మీరు లిస్ట్ అవుట్ చేసుకుని ఉంటారు. అవన్నీ కూడా జాగ్రత్తగా రివైజ్ చేసుకుంటూ ఉండండి. ఎవ్రీ డే చూస్తూ ఉండండి ఫిజిక్స్ లో ఉన్నటువంటి ఈక్వేషన్స్, ఫార్ములాస్ ఇవన్నీ కూడా. అలాగే కాన్సెప్ట్స్ మీకు అర్థమైనంత వరకు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఇప్పుడు కొత్తగా ఎవరు కూడా స్టార్ట్ చేయొద్దండి. ఒకవేళ మీకు ఫిజిక్స్ మార్క్స్ తగ్గుతున్నాయి అనుకోండి, అయినా సరే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బైపీసీ స్టూడెంట్స్ లేదా బయాలజీ స్టూడెంట్స్ కి ఖచ్చితంగా ఫిజిక్స్ చాలా వరకు కూడా అందరూ మీలాగే ఉంటారు కాబట్టి, కొంచెం వీక్ గా ఉంటారు కాబట్టి, దాని గురించి మీరు వరీ అవుతూ రిమైనింగ్ సబ్జెక్ట్స్ మీద ఉన్నటువంటి ఫోకస్ ని మాత్రం తగ్గించుకోవద్దు అని నా రిక్వెస్ట్. అలాగే ఎగ్జామినేషన్ లో కూడా ఫిజిక్స్ లో మీకు బాగా తెలిసిన క్వశ్చన్స్, ఆన్సర్ చేయగలము అన్న క్వశ్చన్స్ ఉంటేనే ఆన్సర్ చేయండి. అనవసరంగా నెగిటివ్ స్కోర్ కానీ పెరిగింది అంటే ఓవరాల్ గా మనకి బయాలజీ, కెమిస్ట్రీలో వచ్చినటువంటి స్కోర్ అంతా కూడా రెడ్యూస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, అంటే తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిజిక్స్ మాత్రం చాలా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోవాలి ఎగ్జామినేషన్ టైంలో కూడా. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ టెస్ట్ లో కూడా అంతే, ఫిజిక్స్ ని మీరు ఎన్ని క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయగలుగుతున్నారు, చేసిన క్వశ్చన్స్ ఎంత వరకు కరెక్ట్ అవుతున్నాయి, ఎంత నెగిటివ్ స్కోర్ వస్తుంది అనేది పర్టికులర్ గా ఫిజిక్స్ మీద ఫోకస్ పెట్టండి. క్లియర్? అలాగే ఇప్పుడు ఈ లాస్ట్ 15 డేస్ లో అసలు చెయ్యకూడనటువంటి మిస్టేక్స్ ఏంటి అంటే, కామన్ గా చాలా మంది స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు, అవి చేయకూడదు అనే దానికి సంబంధించి ఇక్కడ చెప్తూ ఉన్నాను. న్యూ టాపిక్స్ ని ఎవ్వరు కూడా ఇప్పుడు స్టార్ట్ చేసి దయచేసి చదవద్దు. అంటే ఒకవేళ మీరు ఇన్స్టిట్యూషన్స్ లో, హాస్టల్స్ లో ఉంటే అక్కడ వీడియోస్ ఫెసిలిటీ ఏమి ఉండదు కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ డే స్కాలర్స్ కానీ లేదా ఓన్ గా ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఉంటే చాలా మంది వీడియోస్ బేస్డ్ కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి, ఆల్రెడీ ఇంతకు ముందు వాచ్ చేస్తున్నటువంటి వీడియోస్, ఆల్రెడీ మీరు ప్రిపేర్ చేసుకున్నటువంటి నోట్స్, ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి మెటీరియల్స్ మీకు దగ్గర ఉండే ఉంటాయి కాబట్టి వాటిని మాత్రమే థరోగా రివైజ్ చేసుకోండి. అలాగే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ని మాత్రం దయచేసి నెగ్లెక్ట్ చేయవద్దు. ఖచ్చితంగా మీకు నీట్ ఎగ్జామ్ లో బయాలజీ పర్టికులర్ గా చూస్తే మీకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుండి మాత్రమే వస్తాయి కాబట్టి దయచేసి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ మీద మీరు చాలా ఫోకస్డ్ గా ఉండాలి.
ఎందుకంటే దానిలో లైన్ బై లైన్ బయాలజీ చదువుకోవాలి. అలాగే కెమిస్ట్రీ కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ని మాత్రం దయచేసి ఇగ్నోర్ చేయవద్దు. అలాగే నో రివిజన్. నో రివిజన్ అంటే కొద్దిమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంకా 15 డేస్ టైమే ఉంది కదా, మనం ఎక్కువ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే బెటర్ కదా అని రోజుకి 2 ఎగ్జామ్స్ 3 ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ఒక క్వశ్చన్ పేపర్ ని మీరు ఆన్సర్ చేయాలి అంటే 3 అవర్స్ మీరు కేటాయించాల్సి ఉంటుంది. దాదాపు 2 లేక 3 ఎగ్జామ్స్ రాశారు అంటే దాదాపు ఒక 9 గంటలు ఎగ్జామినేషన్ కి మీరు స్పెండ్ చేయాల్సి వస్తుంది. లేదా 2 ఎగ్జామ్స్ అయితే 6 గంటలు. 6 గంటలు మీరు ఎగ్జామినేషన్ కి స్పెండ్ చేశారు అంటే చాలా స్ట్రెయిన్ అవుతారు కాబట్టి దాని ఇంపాక్ట్ మీ యొక్క ప్రిపరేషన్ మీద కూడా పడుతుంది. కాబట్టి దయచేసి వీలైతే రోజుకి ఒక శాంపిల్ పేపర్ ను మాత్రమే మీరు ఆన్సర్ చేయండి. అనవసరంగా మోర్ నంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మీద ఫోకస్ పెట్టవద్దు. మెయిన్ మీరు చేయవలసింది మాత్రం యూ షుడ్ ఫోకస్ ఆన్ రివిజన్ పార్ట్. ఎంత రివిజన్ చేస్తే అంత బెనిఫిట్ ఉంటుంది గుర్తుంచుకోండి. అలాగే హెల్త్ అండ్ మైండ్ సెట్. అంటే స్టూడెంట్ లాస్ట్ 15 డేస్ లో చాలా స్ట్రెస్ గురవుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఫిక్స్డ్ గా అంటే మీరు 6 to 7 అవర్స్ స్లీప్ కి కేటాయించుకోవాల్సి ఉంటుంది. మీకు సఫిషియంట్ ఫుడ్ సఫిషియంట్ స్లీప్ ఉంటేనే మీ యొక్క హెల్త్ బాగుంటుంది కాబట్టి అది కూడా సమ్మర్, సో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ తీసుకోవాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అంటే నైట్ అవుట్స్ ఎవరు కూడా దయచేసి చేయవద్దండి. మినిమం 6 అవర్స్ ఖచ్చితంగా నిద్రపోవడానికి ప్రయత్నించండి. స్టే కామ్ అంటే మీరు ప్రశాంతంగా ఉండండి. అంటే హరీబరీగా అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ అంటే క్యాంపస్ లో ఎగ్జామ్స్ పెట్టినా కూడా కాలేజెస్ లో ఎగ్జామ్స్ పెట్టినా కూడా వేరే స్టూడెంట్స్ మీరు మీ యొక్క స్కోర్స్ ని కంపేర్ చేసుకొని అనవసరంగా కంగారు పడవద్దు, స్ట్రెయిన్ గురవద్దు. అర్థమైంది కదా. లాస్ట్ డేస్ లో మీరు వేరే వాళ్ళతో అసలు కంపేర్ చేసుకోవద్దు. మీకు ఎంత స్కోర్ వచ్చినా సరే పీస్ఫుల్ గా ఉండండి. అర్థమైంది కదా. నెక్స్ట్ అవాయిడ్ బర్న్అవుట్. ఒకసారి స్ట్రెస్ గురయ్యి మనము కొంచెం బర్స్ట్ అవుతూ ఉంటాం కాబట్టి దయచేసి పీస్ఫుల్ గా ఉండటానికి ప్రయత్నించండి. అర్థమైంది కదా. అంటే ఎటువంటి టెన్షన్స్ కూడా వద్దు. స్ట్రెస్ గురైనప్పుడు మనం కొంచెం బర్న్ అవుట్ అవుతూ ఉంటాం కాబట్టి దయచేసి అవన్నీ కూడా మీరు కంట్రోల్డ్ గా మేనేజ్ చేసుకోవడం నేర్చుకోండి. అలాగే లాస్ట్ 3 డేస్ అంటే ఎగ్జామినేషన్ కి వెళ్లే ముందు 3 రోజులు మాత్రం దయచేసి మీరు గుర్తుంచుకోవాల్సింది ఓన్లీ రివిజన్ చేసుకోండి. ఎగ్జామినేషన్స్ దాదాపుగా స్టాప్ చేసేయండి. అంటే మే 1, 2 మాత్రం ఖచ్చితంగా మీరు అసలు ఎగ్జామినేషన్ రాయవద్దు. మార్క్ టెస్ట్ అనేది ఎవరు కూడా అటెంప్ట్ చేయకపోతేనే బెటర్. అప్పటి వరకు మీరు చదివిన వాటిల్లో ఏదైనా ఇంకా రివిజన్ ఎక్కడెక్కడ చేసుకోవాలో ఆ ఏరియాస్ లో మీరు కవర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. న్యూగా ఏ టాపిక్ ని కానీ ఏ సబ్జెక్ట్ ని కానీ లేదా ఏ టెక్స్ట్ బుక్స్ కానీ మెటీరియల్స్ కానీ ఏది కూడా చదవద్దు. అలాగే మీరు ఎగ్జామినేషన్ కి ఇప్పటి వరకు చదువుకున్న దాన్ని ఎగ్జామ్ రోజు ఎంత ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేస్తారో దాన్ని బేస్ చేసుకుని మాత్రమే మీ యొక్క రిజల్ట్ ఉంటుంది అన్న విషయం గుర్తుంచుకొని ఎగ్జామినేషన్ రోజు చక్కగా పీస్ఫుల్ గా కాన్ఫిడెంట్ గా ఎగ్జామినేషన్ రాయగలుగుతారన్న విషయం గుర్తుంచుకోండి. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే తప్పకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అంటే 100% అందరికీ ఇక్కడ నేను చెప్పిన పాయింట్స్ అన్ని వర్తిస్తాయా లేదా ఇలాగే ప్రిపేర్ అవ్వాలా అనేది కాదండి. కొద్ది మందికి అసలు గైడెన్స్ అనేది ఉండదు. గవర్నమెంట్ కాలేజెస్ లో చదివే పిల్లలు లేదా సెల్ఫ్ స్టడీ చేసేటువంటి పిల్లలు అలాంటి స్టూడెంట్స్ కి తప్పకుండా ఈ వీడియో కొంతైనా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ పాయింట్స్ మీకు చెప్పాను. కాబట్టి దయచేసి నేను చెప్పినటువంటి పాయింట్స్ లో మీకు యూస్ఫుల్ గా ఉన్నవి అనుకుంటే తప్పకుండా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్ ని చక్కగా రాసి మంచి స్కోర్ పొందాలి అని మీ అందరినీ కూడా విష్ చేస్తూ విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.